పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చట్టసభలో రిజర్వేషన్లు రావాలన్నా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కొనసాగాలన్నా జనగణనలో కులగణన జరగాల్సిందే అన్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం బలహీన వర్గాలు ధర్మయుద్ధం ప్రకటించాలని రేవంత్ పిలుపునిచ్చారు. మోడీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేసి రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. తాము ఇప్పుడు ధర్మం కోసం న్యాయమైన బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వచ్చామని, ఇకపై ఢిల్లీకి తాము రాబోమని, కేంద్రమే మా గల్లీకి రావాలని రేవంత్ అన్నారు. బలహీన వర్గాల లెక్కలు తేల్చాల్సి వస్తుంది అని 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ చేయించలేదు అన్నారు. కానీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నిలబెట్టుకున్నామని రేవంత్ వెల్లడించారు. దామాషా ప్రకారం నిధులు నియామకాలు ఉండాల్సిందేనని, అందుకే తెలంగాణలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చామని రేవంత్ స్పష్టం చేశారు. వాస్తవానికి రిజర్వేషన్లు పెంచే అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని, కానీ తెలంగాణలో కులగణన చేపట్టి రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేసి కేంద్రానికి తెలంగాణ ఒక దిక్సూచిగా నిలిచింది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కులగణన చేపట్టలేదని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని తాము కోరటం లేదని, తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి ప్రధాని మోడీని సన్మానిస్తామని రేవంత్ ప్రకటించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని విద్యార్థులు, నిరుద్యోగ యువకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడి, కానీ ఆనాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అయిన కుమారుడు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది పిల్లలు కొట్లాడినా, ఎంతమంది పిల్లలు ప్రాణాలు ఇచ్చినా ఆనాడు అధికారంలో ఉన్న వాళ్లకు చెవికి ఎక్కలేదు. అందుకే ఎన్నికల సందర్భంగా పాదయాత్ర చేసినప్పుడు నేను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఒక మాట చెప్పిన, ఇక మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని అడగకండి, తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టండి, మీ ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయని ఆనాడు నేను చెప్పిన. తెలంగాణలో ఉన్న యువకులు తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడితే సంవత్సరం తిరిగే లోపల 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకున్నది. నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు, కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ ఈ రోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు అమ్మగా మారి. మిత్రులందరూ చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి, బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము.